హింస, దాడులు, బలవంతపు మత మార్పిడులకు తోడు దేవాలయాలు, హిందువుల ఆస్తుల దురాక్రమణలతో బిక్కుబిక్కుమంటున్న బంగ్లాదేశ్ హిందూ సమాజానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అండగా నిలిచింది. ప్రపంచంలో అజేయ శక్తిగా ఎదుగుతున్న భారత్ను అణిచివేయడానికి చుట్టూ ఉన్న దేశాల్లో అస్థిరత, హింసను ప్రేరేపించేలా జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలను ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్లో హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభ సంచలన తీర్మానాన్ని ఆమోదించింది. బంగ్లాదేశ్ ఘటనలపై ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ ప్రతినిధుల సభ డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘన, భారత్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ కుట్రలు, దేశంలోనూ ఉత్తర దక్షిణ విభజనవాదానికి ఊతం. భారత్ నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందనే ఒక విధమైన ప్రచారం బంగ్లాదేశ్లో జరుగుతోందని ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్లో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అఖిల భారతీయ ప్రతినిధి సభ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ నిర్మాణంలో భారతదేశం కీలకంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందేనని గుర్తు చేసింది. మరి అలాంటి బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా భారత్ ఎలా పనిచేస్తుంది అని ఈ సందర్భంగా ప్రశ్నించింది. బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఎప్పటికీ అలా వ్యవహరించదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటించిన విషయాన్ని మరోసారి ప్రస్తావించింది. ఈ తరహా కథనాలు చేస్తున్న వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ అఖిల భారతీయ ప్రతినిధుల సభ సూచించింది. దేశంలో ఉత్తర, దక్షిణ అంటూ ప్రారంభమైన విభజనవాదంపై సంఘ్ పరివార్లో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అఖిల భారతీయ ప్రతినిధి సభ బెంగళూరులో 3 రోజుల పాటు మేధోమథనం నిర్వహించింది. ఆర్ఎస్ఎస్లో 32 సంస్థల నుంచి దాదాపు 1480 మంది ప్రతినిధులు, అనుబంధ సంస్థల అధిపతులు హాజరయ్యారు. సమాజంలోని అన్ని వర్గాల మేధావులతో కలిసి సుదీర్ఘ చర్చ జరిపి సంచలన తీర్మానాలు ఆమోదించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే ప్రారంభించిన సమావేశ వివరాలను సంఘ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి సిఆర్ ముకుంద మీడియాకు వెల్లడించారు. ప్రాథమిక విద్యాభ్యాసంతో పాటు దైనందిన జీవితంలో ఉపయోగించే మాతృభాషని వినియోగించాలని సంఘ్ కోరుకుంటోందని ఆయన చెప్పారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజకీయ ప్రేరేపితమని, సీట్ల సంఖ్యపై ఆర్ఎస్ఎస్కు ఎటువంటి అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. జాతీయ ఐక్యతను సవాల్ చేసేలా తమిళనాడులో డీఎంకే నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జాతీయ ఐక్యతను సవాల్ చేస్తున్న శక్తులు, ముఖ్యంగా ఉత్తర, దక్షిణ అంటూ విభజనను పెంచుతున్న శక్తుల తీరు ఆందోళన కలిగిస్తోందన్నారు. సంఘ్లో స్వచ్ఛంద సేవకులు, కార్యవాహకులు దక్షిణాది రాష్ట్రాల్లో విచార్ పరివార్కు సంబంధించి సామరస్యం తీసుకొచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ ఏడాదితో ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నిర్వహించబోయే వేడుకల కన్నా విస్తరణ, ఏకీకరణపై ఎక్కువ దృష్టి సారించాలని ఆర్ఎస్ఎస్ ప్రతినిధుల సభ పిలుపునిచ్చింది. సమాజంలో మార్పు తీసుకురావటాన్ని ఆర్ఎస్ఎస్ సామాజిక బాధ్యతగా భావిస్తుందని గుర్తు చేసింది. గత ఏడాది దేశవ్యాప్తంగా 10,000 క్రియాశీలక శాఖలు ఉండగా ఇప్పుడు 83,129కి చేరుకోవటంతో రానున్న రోజుల్లో హిందూ వ్యతిరేక, విభజనవాద, సామాజిక రుగ్మతలపై పోరాటాన్ని ఉధృతం చేసే విషయంపై కసరత్తు చేపట్టింది. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరితమైన దేశం. ఈ దేశానికి అదే బలం. సమాజంలో విభేదాలు అనేవి ఉండకూడదు. అయితే కొంతమందికి భారతదేశ పురోగతిపై సమస్యలు కనిపిస్తున్నాయి. పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను హింసిస్తూ ఉండటంపై ఆర్ఎస్ఎస్ ఆవేదన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లో మైనార్టీ వర్గంగా ఉన్న హిందువులపై ప్రమాదపు కత్తి వేలాడుతోంది. అయితే తనను తాను రక్షించుకోవటానికి అక్కడి హిందూ సమాజం ఇంటి నుంచి బయటికొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను రాజకీయంగా పేర్కొనటాన్ని తప్పుబట్టింది ఆర్ఎస్ఎస్. ఇలాంటి వ్యాఖ్యలను మతపరమైన అంశాన్ని విస్మరించటం, సత్యానికి దూరంగా ఉండటం లాంటివని, బాధితుల్లో ఎక్కువ మంది హిందువులు, ఇతర మైనార్టీ వర్గాలేని ప్రస్తావించింది. బంగ్లాదేశ్లో హిందూ, ఇతర మైనార్టీ వర్గాలు రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల చేతుల్లో నలిగిపోతున్నారని ఆర్ఎస్ఎస్ ప్రతినిధుల సభ అభిప్రాయపడింది. బంగ్లాదేశ్లో ప్రణాళికాబద్ధమైన హింస, అన్యాయం, అణచివేతలపై అఖిల భారతీయ ప్రతినిధి సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనార్టీ వర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మతోన్మాద ఇస్లామిస్టు శక్తుల చేతుల్లో హింసకు గురికావటం కొత్తేమీ కాదు. బంగ్లాదేశ్లో హిందూ జనాభా నిరంతరం తగ్గటం దశాబ్దాల కిందటే ప్రారంభమైంది. దీనికి జనాభా గణాంకాలే తిరుగులేని రుజువు. 1951లో బంగ్లాదేశ్లో 22% ఉన్న హిందువుల జనాభా నేడు 7.95% తగ్గిపోయింది. దీనికి కారణం అక్కడి హిందువుల్లో అస్తిత్వ సంక్షోభాన్ని సృష్టించడమే. పథకం ప్రకారం బలవంతపు మత మార్పిడితో హింసకు పాల్పడుతున్నారు. అంతేకాదు, దేవాలయాలు, మత సంస్థలు, హిందూ ఆస్తులపై క్రమబద్ధమైన దాడులతో విధ్వంసాన్ని సృష్టిస్తూ వస్తున్నారు. మన దాయాది పాకిస్తాన్తోనూ బంగ్లాదేశ్ చేతులు కలపటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత అంతర్జాతీయ శక్తుల చేతుల్లో బంగ్లాలోని అనేక వర్గాలు దాదాపు బందీలుగా మారటం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు ఆయా పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయి. బంగ్లాదేశ్లో జరుగుతున్న హింస హిందూ వ్యతిరేకమే కాదు, భారతదేశ వ్యతిరేకమనే ఆధారాలు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. ఒక విధమైన అపనమ్మకంతో కూడిన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులకు భారతదేశానికి వ్యతిరేకంగా పలు అంతర్జాతీయ శక్తులు కూడా చేతులు కలిపి పనిచేస్తున్నాయి. పాకిస్తాన్, డీప్ స్టేట్ మొదలైనవి బంగ్లాదేశ్లో హిందువులకు, భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనే విషయాన్ని ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ప్రస్తావించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు. బంగ్లాదేశ్లో దాడులు, అణచివేతలు ఎదుర్కొంటున్న హిందువుల సహనాన్ని సంఘ్ పరివార్ ప్రశంసించింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, ఇతర సమాజాలు మద్దతిచ్చాయి. బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనార్టీ వర్గాలకు మద్దతుగా నిలిచేందుకు, వారి రక్షణ అవసరాన్ని భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో వ్యవహరించడాన్ని ప్రశంసించింది. గత సంవత్సర కాలంగా జరుగుతున్న హింస, ద్వేషానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం సంస్థాగత మద్దతు ఇవ్వటంపై ఆర్ఎస్ఎస్ ప్రతినిధుల సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించింది. అంతేకాదు, ఇది స్పష్టంగా మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపై ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. సామాజిక జీవితంలో ఎక్కడైనా ఏదైనా సమస్య కనిపిస్తే దానికి పరిష్కారం కోసం వెతకటం ప్రారంభించాలని ఆర్ఎస్ఎస్ ప్రతినిధుల సభ పిలుపునిచ్చింది. పాలకులకు కేవలం వినతిపత్రాలు సమర్పించటం, సూచనలు ఇవ్వటం ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం కాదని, సమాజంలోని అన్ని సమస్యల పరిష్కారానికి నడుం బిగించాలని పిలుపునిచ్చింది.